హలో ఆల్, వెల్కమ్ టు ఛాయాలోకం. ఛాంపియన్ సినిమా చూశాను భయ్యా. సినిమా చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటనేది వీడియో ఎండ్లో చెప్తా. మనం మాత్రం డైరెక్ట్గా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ముందుగా సినిమా కథ విషయానికి వస్తే, కథ ఏంటంటే 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రాంతం అయితే నిజాం రూల్స్లో నలిగిపోతూ ఉండేది. అయితే కొన్ని గ్రామాలు అయితే రివోల్ట్ అవుతూ వాళ్ళ పోరాటాలని కొనసాగిస్తూనే ఉండేవి. అలాంటి గ్రామాల్లో బైరాన్పల్లి గ్రామం ఒకటనమాట. ఇక సికింద్రాబాద్ దగ్గరలో ఆంగ్లో ఇండియన్ కుర్రాడుగా మైకేల్ సి విల్సమ్ అయితే ఉంటాడు. అంటే మన హీరో రోషన్ అన్నమాట. హీరో ఏంటంటే ఒక ఫుట్బాల్ ప్లేయర్. తను ఎప్పటికైనా మంచి ఛాంపియన్ అవ్వాలనే గోల్ తో ఉంటాడు. అయితే తనకి ఇంగ్లాండ్ లోనే ఒక ఫుట్బాల్ టీమ్ తో కలిసి ఆడే అవకాశం అయితే వస్తుంది. కాకపోతే ఆ ఆపర్చునిటీ వచ్చినట్టే వచ్చి చిన్న పర్సనల్ ఇష్యూ వల్ల అయితే వెనక్కి వచ్చేస్తుంది. ఆ పర్సనల్ ఇష్యూ ఏంటనేది నేను చెప్తే కొంచెం స్పాయిలర్ గా ఉంటుంది భయ్య, మీరు సినిమాలో చూసే తెలుసుకోండి. ఇక ఆ ఇష్యూ వచ్చిన తర్వాత హీరో ఏంటంటే తను వేరే రూట్ లో వెళ్ళైనా సరే ఇంగ్లాండ్ కి చేరుకొని ఫుట్బాల్ ఆడాలనేసి అయితే అనుకుంటాడు. అప్పుడే తనకి ఇల్లీగల్ గా హైదరాబాద్ నుంచి బీదర్ కి వెపన్స్ తీసుకెళ్లే ఛాన్స్ అయితే వస్తుంది. సో తన ఇంకో ఫ్రెండ్ తో కలిసి ఒక వెహికల్ లో ఆ వెపన్స్ తీసుకొని బయలుదేరుతూ ఉండగా దారి తప్పి బైరాన్పల్లి అనే గ్రామంలో వచ్చి అయితే స్ట్రక్ అవుతారు. ఇక బైరాన్పల్లి అనే గ్రామంలో చంద్రకళ అనే అమ్మాయితో మనోడు ప్రేమలో పడటం, గ్రామస్తుల పోరాటాన్ని అనగదొక్కి వాళ్ళని అంతం చేసేందుకు కసీం రజ్వీ అనే విలన్ కొంతమందిని రంగంలోకి దింపుతాడు. ఇక వాళ్ళతో ఆ గ్రామస్తులకు జరిగే యుద్ధంలో మైకేల్ కూడా ఇన్వాల్వ్ అవుతాడు. కాకపోతే అది అతని ప్రేమ కోసం కాదు, వేరే కారణం కూడా ఉంటుంది. ఆ కారణం ఏంటనేది తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఇక సినిమాలోని నటీనటుల విషయానికి వస్తే రోషన్ మైకేల్ క్యారెక్టర్ లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు భయ్య. ఎస్పెషల్ గా ఏంటంటే తెలంగాణ యాక్సెంట్ ని అయితే చాలా బాగా ప్రజెంట్ చేశాడు మనోడు. అండ్ ఫైట్స్ లో, డాన్స్ లో కూడా తన హార్డ్ వర్క్ అయితే చాలా కనిపించింది. ట్రూలీ అప్రిషియేట్ గా అనిపించింది రోషన్ మేక్ ఓవర్ అయితే ఈ సినిమాలో. ఇక హీరోయిన్ క్యారెక్టర్ లో చేసిన అన్స్వర రాజన్ కూడా మంచి ప్రెటీ పర్ఫార్మెన్స్ ఇచ్చింది భయ్య. నిజానికి చెప్పాలంటే సినిమా స్టార్ట్ అయిన మోటివ్ కి కానీ లవ్ స్టోరీకి కానీ పెద్దగా సంబంధం ఏమీ ఉండదు. ఏదో సాగదీయడానికి పెట్టుకున్నట్టే అనిపిస్తుంది. కాకపోతే ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ వల్ల ఆ ఎపిసోడ్ అస్సలు బోర్ కొట్టకుండా చెప్పాలంటే ఇంకొంచెం క్యూట్ గానే అనిపించింది. రోషన్ తో ఆమెకుండే కెమిస్ట్రీ కూడా చాలా బాగా సెట్ అయింది. ఇక రాజిరెడ్డి పాత్రలో నందమూరి కళ్యాణరామ్ చక్రవర్తి ఆ పాత్రను పోషించారు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక సుందరయ్యగా మురళీ శర్మ గారు కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు భయ్య. ఇక మిగతా యాక్టర్స్ రచ్చరవి, మురళీధర్ గౌడ్, బల్గం సంజయ్, అర్చన, ఇలా ఎవరి పాత్రలో వాళ్ళైతే పర్ఫెక్ట్ గానే ఒదిగిపోయారు. సినిమా అంతా కూడా కాస్టింగ్ విషయంలో అయితే టూ గుడ్ అనిపించింది. ఇక సినిమాలోని టెక్నికాలిటీ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ బై మది గారు ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీ భయ్య. మనల్ని ఈజీగా టైం పీరియడ్ కి తీసుకెళ్లిపోతుంది సినిమాటోగ్రఫీ అండ్ ఆ కెమెరా మూవ్మెంట్స్ అవన్నీ కూడా. ఇక సినిమాలో టూ బ్రిలియంట్ గా కనిపించింది ఏంటంటే సినిమా ఆర్ట్ వర్క్ భయ్య. తోటతరణి గారు అయితే డన్ ఎ గ్రేట్ జాబ్ అని చెప్పాలి. అఫ్ కోర్స్ హీజ్ ఎ లెజెండ్ ఇన్ ద ఆర్ట్ వర్క్. అది మరోసారి ప్రూవ్ అయింది ఛాంపియన్ వల్ల. ఇక మిక్కీ జే మేయర్ అందించిన మ్యూజిక్ కూడా సూపర్ భయ్య. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎక్సలెంట్ గా వర్కౌట్ అయింది. అండ్ సాంగ్స్ కూడా పర్లేదు, చాలా బాగున్నాయి. ఎస్పెషల్ గా అయితే గిరగిర గింగిరారే సాంగ్ గురించి నేను పెద్దగా చెప్పనవసరం లేదు, మీ అందరికీ తెలుసు. సినిమాలో కూడా అది పర్ఫెక్ట్ టైంలో, చాలా మంచి టైమింగ్ లో వచ్చింది. ఇక స్వప్న సినిమా వైజయంతి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఎక్సలెంట్ అనిపించింది భయ్య. సినిమాని అయితే చాలా గ్రాండ్ గా, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి స్టాండర్డ్ లోనే సినిమాని అయితే తీశారు. అండ్ కమింగ్ టు ది రైటర్ అండ్ డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం. ఈయన కథ, స్క్రీన్ ప్లే, మాటలు అన్ని ఈయనే రాసుకున్నారు. అండ్ ఇలాంటి సినిమాలకి రైటింగ్ విషయంలో అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు ఈయన రైటింగ్ లో అయితే తీసుకున్నారు. నాకైతే సినిమా స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్ లో వచ్చిన సర్దార్ వల్లభాయ్ గారి సీక్వెన్స్ కానివ్వండి, క్లైమాక్స్ 20 minutes కానీ అసలు గూస్ బంప్స్ అనిపించింది భయ్య ఈయన రైటింగ్ తోటి. అండ్ డైరెక్షన్ విషయానికి వస్తే కూడా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ని కానీ, ప్రతి ఒక్క ఫ్రేమ్ ని కానీ ఈయన చెక్కిన విధానం అయితే సూపర్. ఈయన సెలెక్ట్ చేసుకున్న ప్రతి క్రాఫ్ట్ కూడా టూ గుడ్ అనిపించింది. అండ్ నేనైతే పర్సనల్ గా ఇలాంటి సినిమా తీసినందుకు ఈయనకైతే స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నా సైడ్ నుంచి. ఇక ఫైనల్ గా సినిమా పైన నా ఒపీనియన్ ఏంటంటే భయ్య, నాకు సినిమా చాలా బాగా నచ్చింది. నేను డెఫినెట్ గా రికమెండ్ చేస్తాను. కొంతమందికి అనిపిస్తూ ఉండొచ్చు ఏముంది సినిమా కొంచెం డ్రామా, లాగ్, అది ఇదని, బట్ అవి ఏ మాటలు కూడా మీరు పట్టించుకోవద్దు. సినిమా మాత్రం డీసెంట్ గా వర్కౌట్ అయింది భయ్య. ఖచ్చితంగా నన్ను నమ్మండి. ఈ క్రిస్మస్ కి మాత్రం మీరు సినిమాకి వెళ్ళాలనుకుంటే ఫస్ట్ ప్రియారిటీ ఛాంపియన్ సినిమాకే ఇవ్వండి. సో ఫైనల్లీ ఇదే గైస్ ఛాంపియన్ సినిమా పైన నా రివ్యూ. మీరు గనక ఈ సినిమా చూసుంటే మీకేమనిపించింది అన్న విషయాన్ని కిందున్న కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్.